తులారాశి వాళ్లకు ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. మీకున్నటువంటి గౌరవాలు, మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు విశేషంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా చూస్తే మంచి మంచి ఫలితాలను సాధించుకోగలుగుతారు. గొప్పనైనటువంటి ప్రాజెక్టులు కూడా ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం మంచి పురోభివృద్ధిని సాధించుకోగలుగుతారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయటం, అదే సందర్భంలో మీకు రావలసినటువంటి బాకీలను కూడా వసూలు చేసుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు పెంచుకోవడం ద్వారా మీలో ఈ వారం మరింత ఉత్సాహాలు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో మంచి లాభాలను పొందుతూ ఉంటారు. నూతనమైనటువంటి పెట్టుబడుల గురించి కొంత సానుకూలమైనటువంటి ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఈ వారం ఏకాగ్రతతో చదవవలసినటువంటి అవసరం కనిపిస్తుంది. సమయం బాగా ఉంది, బాగా మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. మంచి సమయం ఉన్నప్పుడు దాన్ని కనుక దుర్వినియోగం చేసుకుంటే వాటి వలన ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతుంటాయి. దూరదేశాల్లో చదువుకోవాలి అనేటటువంటి కలలతో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. లక్ష్యాలను జాగ్రత్తగా చేపట్టి పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ ప్రాంతాల్లో మీకున్నటువంటి పనులను చేపట్టేందుకు ప్రయాణాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అదే సందర్భంలో వేరువేరు ప్రాంతాల నుండి వచ్చినటువంటి కుటుంబ సభ్యులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ వారం కొంత కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టబోతున్నాయి. వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటువంటి సందర్భంలోనే రోజు కాస్త వ్యాయామం చేయటం అనేది చాలా చాలా అవసరంగా కనిపిస్తుంది. దంపతుల మధ్య కొన్ని కీలకమైన రహస్య సంబంధమైనటువంటి చర్చలు ఉండబోతున్నాయి. ఇవన్నీ కూడా కుటుంబ అభివృద్ధి కోసమే ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రయాణాల విషయంలో చూస్తే ఈ వారం కొన్ని ఉపయోగపడేవి, కొన్ని అనవసరంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఏవైతే ఉపయోగపడినటువంటి ప్రయాణాలు ఉంటాయో వాటిని నిలుపుదల చేసుకోవటం మంచిది. ఇక విలువైనటువంటి వస్తువులు, ఆభరణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ వారం విశేషమైనటువంటి ఫలితాలను పొందే క్రమంలో తులారాశి వారు ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం, స్వామివారి దండకమును పారాయణం చేయటం, అలాగే స్వామివారికి అర్చన నిర్వహించడం ద్వారా మంచి మంచి ఫలితాలను పొందవచ్చు.